దేశ చరిత్రలో ఏనాడు లేని విధంగా ప్రమాదకర పరిస్థితులు ఏర్పడ్డాయని ఎన్నికల్లో గెలుపు కోసం బీజేపీ ఎంతటి పాపాలు చేసేందుకైనా సిద్ధంగా ఉందని ఎమ్మెల్యే కూనంనేని విమర్శించారు. ఎన్నికలకు ముందు రామమందిరాన్ని ప్రారంభించి ఇంటింటికి తలంబ్రాలు పంచి సెంటిమెంట్ రాజేసి ఓట్ల కోసం వాడుకుంటుందన్నారు. ఇన్ని సంవత్సరాలుగా దాగుడు మూతలు వాడి ఎన్నికల టైంలోనే కవితను అరెస్టు చేశారని ఫైర్ అయ్యారు. ఇప్పుడు కార్పొరేట్ శక్తుల నుంచి బాండ్ల రూపంలో వేల కోట్ల రూపాయలు దోచుకుంటుందని సుప్రీంకోర్టే కేంద్రానికి మొట్టికాయలు వేసిందని తెలిపారు. ముస్లింలకు వ్యతిరేకంగా హిందువులందరూ ఉన్నట్లుగా ఇంక నేను ఢిల్లీ వెళ్ళాం. సామాన్యులను కూడా ఆ భ్రమంలో పెట్టేస్తున్నారు. ఏమంటున్నారు, మీకు ఉద్యోగాలు లేవు కదా అని. మాకు ఉద్యోగం లేకపోయినా మాకు రామ మందిరం కట్టించాడు, మాకు ఉద్యోగం లేకపోయినా మాకు రాముడి పేరుతో ఏదో చేశాడు. ఇటువంటి భాష వాడే పరిస్థితి తీసుకురావటం అంటే చైతన్యవంతమైనటువంటి ప్రజలు ఇవాళ మంచి ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. ఎందువల్లంటే ఇటు ఒకవైపు రాముడి సెంటిమెంటు, మరోవైపు ఎలక్టరల్ బాండ్స్ పేరుతో ఎలక్షన్ల ముందే సిఏఏ మరలా తీసుకొచ్చారు. ఇప్పుడు అంటే సిటిజన్ యాక్ట్కి సంబంధించినటువంటి దుర్మార్గాన్ని తీసుకొచ్చి ముస్లింలని బయటపెట్టి మిగిలిన వాళ్ళని ఏదో పేరుతో ముస్లింలు ఇతర మైనార్టీలని ఇందులో కలవకుండా చేయడానికి ఆ చట్టాన్ని తీసుకొచ్చి ఆమోదం అయింది, అమలు ఇప్పుడు మొదలుపెట్టారు. అంటే అది ఎంత దుర్మార్గం మనం ఆలోచన చేస్తే అర్థమవుతుంది. ఆ దుర్మార్గం వెనుక ఒక విభజన తీసుకురావాలి, ఒక డివిజన్ తీసుకురావాలి. ముస్లింలకు వ్యతిరేకంగా హిందువులందరూ ఉన్నట్లుగా ఇంక నేను ఢిల్లీ వెళ్ళాం. సామాన్యులను కూడా ఆ భ్రమంలో పెట్టేస్తున్నారు. ఏమంటున్నారు, మీకు ఉద్యోగాలు లేవు కదా అని. మాకు ఉద్యోగం లేకపోయినా మాకు రామ మందిరం కట్టించాడు, మాకు ఉద్యోగం లేకపోయినా మాకు రాముడి పేరుతో ఏదో చేశాడు. ఇటువంటి భాష వాడే పరిస్థితి తీసుకురావటం అంటే చైతన్యవంతమైనటువంటి ప్రజలు ఇవాళ మంచి ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. ఎందువల్లంటే ఇటు ఒకవైపు రాముడి సెంటిమెంటు, మరోవైపు ఎలక్టరల్